హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పాలకూర ఇంకా టొమాటో కర్రీ అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ ముక్కలు, పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, తగినంత పసుపు వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి. సో ఈ టొమాటో ముక్కల్ని బాగా ఉడకాలి అంటే మనం మూత పెట్టాలండి. మూత పెడితే త్వరగా మగ్గుతుంది. తర్వాత ఇలా ఒక 30-40% కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇది మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి తగినంత కారం, తగినంత పసుపు వేసి బాగా కలుపుకోవాలి. సో ఇదంతా వేసి కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి. తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో పాలకూర టొమాటో రెడీ అండి. సో ఇది ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని మధ్యాహ్నం లంచ్కి తినేస్తాం. సో మా ప్లేట్లో వచ్చేసి ఇవాళ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఆలూ కర్రీది ఆల్రెడీ మార్నింగ్ చేసామండి. సో ఆనియన్స్, బాయిల్డ్ ఎగ్, ఆలూ కర్రీ ఇంకా ఇప్పుడు రెడీ చేసుకున్న టొమాటో పాలకూర అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.